ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీ ఇస్ నన్ అదర్ దెన్ ఆర్జే అమలా గారు. రీల్స్ లో మాత్రం చూడడానికి చాలా ఏదో పెయిన్ తో ఉన్నట్లే ఉంటారు. అండ్ రియల్ గా ఎంత చక్కగా ఉన్నారో తెలుసా. రియల్ లైఫ్ లో నేను చాలా చిల్. ఇంత చిన్న వయసులో ఇన్ని క్వాలిటీస్ ఎలా? ఇప్పుడైతే చిన్న వయసు కాదని నేను అనుకుంటున్నాను. నేను ఆర్జేగా చేస్తున్నప్పుడు ఆర్జే ఫన్నీ రీల్ చేశారు. ఓవర్ నైట్ లో హీ గాట్ సమ్ 10K. సో ఇదేంటిది, ఐ షుడ్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఐ ఇన్స్టాల్ ది యాప్. మీ జర్నీ ఆర్జేగా మొదలైంది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? న్యూస్ పేపర్ ఐ హావ్ సీన్ ఇట్లా ఆర్జే నీడ్ ఉంది అని చెప్పేసి, సో అట్లా ఐ వెంట్ టు ది ఆడిషన్. కట్ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే, ఇన్ రిటర్న్ వీ హ్యావ్ టు పే ది అమౌంట్. జబర్దస్త్ వచ్చేద్దాం. ఆ యొక్క జర్నీ ఎలా అనిపించింది? ఇట్లా పటాస్ అనే ఒక షోకి వీఆర్ లుకింగ్ ఫర్, మీరు వచ్చి ఆడిషన్ ఇస్తారా ఇది అది అని చెప్పేసి, ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ ట్రై అని చెప్పేసి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆల్సో ఏంటంటే దే కెప్ట్ వన్ కండిషన్. మీ గురించి చెప్పండి. నేను ఏలూరులో పుట్టాను అనమాట. అండ్ నేను అమ్మ చెల్లి ఉంటాము. ఇప్పుడు ప్రెసెంట్ డాడీ లేరు, చనిపోయారు. మై మదర్ ఈస్ ఎ సింగిల్ మదర్ హూ హ్యాండిల్ ఎవ్రీథింగ్. లైక్ నాది కానీ నా సిస్టర్ది కానీ మా ఇద్దరిని చిన్నప్పటికెళ్ళి పెంచి పెద్ద చేసి ఒక మంచి లైఫ్ ఇచ్చింది మా మమ్మీ. సో ఏంటి, లవ్ ఫెయిల్యూరా ఆర్ ఎల్స్ ఏంటి? లవ్ అనే పార్ట్ నా లైఫ్ లో ఉంది, బట్ ఐ డోంట్ కన్సిడర్ యాజ్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. లవ్ అంటే ఏంటి మీ మాటల్లో? ఒకరి కోసం నువ్వు ఎంత దాకన్నా వెళ్ళిపోవడమే. మీ యొక్క కెరీర్ జర్నీలో మర్చిపోలేని సంఘటనలు? మా నాన్న చనిపోయినప్పుడు నేనే ఒక బాధలో ఉంటే సడన్ గా ఐ గోట్ ఎ కాల్, లైక్ నాన్న లేడు, చనిపోయాడు. పిచ్చిగా ఏడ్చేస్తున్నా. Because I have a lot of things to say him, how much I love him, how much we want him. రాపిడ్ ఫైర్ విత్ ఆర్జే అమలా గారు. సో లెట్స్ స్టార్ట్. సో ఆర్జే గా చేసిన ప్రౌడెస్ట్ షో? దెయ్యాల గురించి ఒక రోజు మాట్లాడాను అనమాట. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆ షో అర్ధరాత్రి స్టూడియోలో నేను ఒక్కదాన్నే ఉండి కాలు పైకి పెట్టి నేనే భయపడ్డా. నేను షో చేస్తూ నేనే భయపడ్డా. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ సమ్ ఇంట్రెస్టింగ్ పార్ట్. మీ ఫేవరెట్ యానిమల్ పేరు? డాగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ ఆన్ సుమన్ టీవీ. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్. సో తన మోటివేషనల్ మాటలతో ఎంతో మందిని ముగ్ధుల్ని చేస్తూ, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ, అట్ ది సేమ్ టైం ఒక ఆర్జేగా, అదేవిధంగా ఒక యాక్టర్ గా, అట్ ది సేమ్ టైం జబర్దస్త్ లో కూడా ఇంతకుముందు షోస్ చేయడం జరిగింది. సో తన మాటల్లోనే సో తన యొక్క కెరియర్ జర్నీ, అదేవిధంగా సో ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్ గోల్స్ ఏంటో అన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షీ ఈస్ నన్ అదర్ దాన్ ఆర్జే అమలా గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే సో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ రాజీవ్. యా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. అండ్ యు ఆర్ లుకింగ్ గార్జియస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. రీల్స్ లో మాత్రం చూడడానికి చాలా ఏదో పెయిన్ తో ఉన్నట్లే ఉంటారు. అండ్ రియల్ గా ఎంత చక్కగా ఉన్నారో తెలుసా. రియల్ లైఫ్ లో నేను చాలా చిల్. ఐ డోంట్ నో, లైక్ మేబీ వీడియోస్ లో అలా ఎందుకు అనిపిస్తాను, బట్ ఐఎమ్ ఎ చిల్ క్యాండిడేట్. నవ్వుతూ ఉంటాను. సూపర్. ఇందాక ఇంట్రడక్షన్ ఒక విషయం మర్చిపోయాను. సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. ఇంత చిన్న వయసులో ఇన్ని క్వాలిటీస్ ఎలా? ఇప్పుడైతే చిన్న వయసు కాదని నేను అనుకుంటున్నాను, బట్ ఇట్స్ లైక్ క్వాలిటీస్ అని చెప్పలేం కానీ మన నేచర్, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది కదా. మేబీ ఐ అట్రాక్ట్ టు దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్. సోషల్ సర్వీస్ కానీ ఇట్లాంటి థింగ్స్ నాకు ఇష్టం. అది ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే, సూపర్. అండ్ మీరు టిక్ టాక్ నుంచి ఉన్నారు. సో టిక్ టాక్ నుంచి చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అండ్ యూనో అసలు చిన్న వయసులోనే మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలి, లైక్ యూనో ఏదైనా ఒక వీడియో గురించి కావచ్చు. సో చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఏంటి మీ లైఫ్లో అవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది మీ యొక్క మోటివేషనల్ జర్నీ? మై మోటివేషనల్ జర్నీ ఇట్ ర్యాండమ్లీ స్టార్టెడ్. యాక్చువల్లీ టిక్ టాక్ ఎట్లా స్టార్ట్ అయిందో చెప్తే ఇదంతా అర్థమవుతుంది. నేను ఆర్జేగా చేస్తున్నప్పుడు ఆర్జే వాళ్ళ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి ఏవో ఫన్నీ రీల్ చేశారు. ఓవర్ నైట్ లో హీ గాట్ సమ్ 10K. అందరూ ఇంకా లైక్ అరే తెలుసా కిట్టు ఫేమస్ అయిపోయాడు అని చెప్పేసి అన్నారు. అప్పుడులో లైక్ సడన్ ఒక్క రోజులో 10K అంటే వాట్ ద హెల్ అని అనిపిస్తుంది కదా. సో ఇదేంటిది, ఐ షుడ్ ఇన్స్టాల్ అని చెప్పేసి వాళ్ళ దానికి నేను సపోర్టివ్ గా చేస్తుండే. వాళ్ళ
వీడియోస్ లో మనకు కూడా ఒకటి ఉండాలి, ట్రై చేద్దాం, వాళ్ళైనా ఫేమస్ అయ్యేది మనం కూడా చేద్దాం అన్నా అని చెప్పేసి ఐ ఇన్స్టాల్ ది యాప్. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఫోన్, అంటే ఒక బెటర్ ఫోన్ అట్లాంటిది ఏం లేదు. ఆఫీస్ లో ఒక ఫోన్ ఇస్తారనమాట టు యూస్ మార్కెటింగ్ వాటికి. సో దాంట్లో ఇన్స్టాల్ చేసుకుని ర్యాండమ్లీ ఏం చెయ్యాలి అని ఆలోచించా. ఆర్జే అంటే లైక్ మనం మాట్లాడేది ఏదైనా చేస్తే బెటర్. అండ్ ఉప్పుల్లో అంటే అందరు ఎవ్రీబడి ఆర్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ ఇదే, కానీ అప్పుల్లో అందరూ ఆల్రెడీ ఉన్న ఆడియోకి లిప్సింగ్ అట్లాంటివి ఇచ్చేవాళ్ళు తప్ప ఓన్ గా వచ్చి మాట్లాడడం వెరీ రేర్. సో ఐ ఫెల్ లైక్ టాకింగ్ అబౌట్ కోట్స్ అండ్ ఆల్. సో అట్లా జర్నీ స్టార్టెడ్. అండ్ అప్పుడు ఐ డోంట్ నో అప్పుడు ఆ టైంలో స్ట్రాంగ్ పర్పస్ ఉందో లేదో తెలియదు, బట్ రైట్ నౌ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ కాంటెంట్. యా, గ్రేట్. సో దాన్ని మనం చేంజ్ అని చెప్పి అనుకోవచ్చు, ఇవాల్వింగ్ అనుకోవచ్చేమో. సో యా, సో మీ జర్నీ ఆర్జేగా మొదలైంది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఆ టైంలో. సో ఫైనాన్షియలీ ఐ నీడ్ సపోర్ట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్ లైక్ నాకు డబ్బులు కావాలి దీనికి దానికి. బట్ ఆల్రెడీ తను చదివించి చాలా హార్డ్ వర్కింగ్, మళ్ళీ నా ఖర్చులకు కూడా లేదంటే ఫర్దర్ గా నేను ఏదైనా ఎర్న్ చేయడానికి కూడా మామ్ మీద డిపెండ్ అవ్వాలని అనుకోలేదు. సో న్యూస్ పేపర్ ఐ హావ్ సీన్ ఇట్లా ఆర్జే నీడ్ ఉంది అని చెప్పేసి. సో అట్లా ఐ వెంట్ టు ది ఆడిషన్. అంతకుముందు ఐ వాజ్ ఎక్కడో యాడ్ చూసి ఇట్లా ఆర్జేగా చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి వెళ్ళాను ఇంటర్వ్యూకి. నేను నా ఫ్రెండ్ వెళ్ళాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ నాట్ రెడీ. వద్దు వెళ్ళిపోదాం అని అంటే నా ఫ్రెండ్ వద్దు ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి ఆడిషన్ ఇచ్చాం. ఆడ వెళ్ళిన తర్వాత కట్ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే ఇన్ రిటర్న్ వీ హ్యావ్ టు పే ది అమౌంట్ అండ్ ఆ కోర్స్ ఏదో నేర్పిస్తారు ఇది అని చెప్పేసి. ఓ మై గాడ్, ఇదేంటి మన దగ్గర డబ్బులు లేవు, మనమే డబ్బుల కోసం వెళ్తే వీళ్ళేంటి ఈ కోర్స్ ఆ కోర్స్ అంటున్నారు, ఇదంతా అయ్యే పనిలా లేదంటే అక్కడ ఉండే ఆ మెయిన్ హెడ్ కి ఐ ఎక్స్ప్లెయిన్ ఇదంతా కాదండి, ఐఎమ్ ఫైనాన్షియలీ ఇది నా సిచ్యువేషన్, ఐ కాంట్ ఎఫోర్డ్ ఇదంటే మీరు ఇంత పే చేసే అవసరం లేదు, ఇంత పే చేయండి, మీకు కెరియర్ బాగుంటుంది ఇది బాగుంటుంది అంటే నోబడీ ఈస్ దేర్ టు గైడ్ మీ. ఓకే అనుకునే ఒక అవకాశం వచ్చింది, మనం చాలా టాలెంటెడ్, ఓకే వి సెలెక్టెడ్, అసలు ఇదే గ్రేట్ అంటే నాతో వచ్చిన మిగతా పీపుల్ సెలెక్ట్ కాలేదు అనుకుని వెళ్ళి ఆ కొంచెం అమౌంట్ మా మమ్మీ ఇలా ఒక ఆపర్చునిటీ వచ్చింది కానీ ఇలా మనీ పే చేయాలంటే షీ గేవ్ మీ లిటిల్ అమౌంట్, అది పే చేసి దాని తర్వాత డేస్ నుంచి షోకి వెళ్ళా. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే అక్కడ వీ కాంట్ ఎర్న్ మనీ, జస్ట్ అదంతా ఒక కోర్స్ అని చెప్పి మన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వాళ్ళు రేడియో నడిపించడానికి ఫ్రీగా మనతో ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇంటర్న్ అని చెప్పేసి అది అప్పుడు అర్థం కాలేదు. బట్ అక్కడ ఐ జస్ట్ అండర్స్టాండ్ ఓకే ఆర్జే అంటే ఇది ఒక కన్సోల్ ఉంటుంది, ఇలా మాట్లాడాలి, ఓకే ఇదని ఒక బేసిక్ ఐడియా అయితే అక్కడ స్టెప్ వేశాను. దాని తర్వాత ఆపర్చునిటీస్ కోసం న్యూస్ పేపర్లో వీటిలో వస్తే అక్కడుండే జనాలందరూ ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రాసెస్లో ఐ వెంట్ టు ఈనాడు ఈఎఫ్ఎం అప్పుడు పెడుతున్నారు, ఈనాడు వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు అంటే ఐ మీన్ ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు అని చెప్పేసి అంటే ఓకే వీళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తే చాలా పెద్దగా స్టార్ట్ చేస్తారు బికాస్ ఇప్పుడు దాకా వాళ్ళు స్టార్ట్ చేసిన అన్ని కూడా టాప్ నాచ్ ఉన్నాయి. సో రేడియో కూడా లైక్ వెరీ అమేజింగ్ గా బిల్డ్ అవబోతుంది అని చెప్పేసి ఆడిషన్ కి వెళ్ళా. అక్కడ 2 సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, చాలా గోత్రు అయ్యి ఫైనల్లీ సెలెక్టెడ్. నేనే షాక్ అయ్యా. ఎందుకనంటే షాక్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ యూజువల్లీ ఆర్గనైజేషన్ లో మినిమం డిగ్రీ అయిపోయిన తర్వాత దే విల్ టేక్, కానీ ఆ రెజ్యూమ్ లో వాళ్ళు ఎక్కడ చూడలేదో ఎక్కడ మిస్ అయిందో తెలీదు. ఐ డెంట్ కంప్లీట్ మై డిగ్రీ. సో సెలెక్షన్ అయిన తర్వాత బాపినీడు గారితో మాట్లాడేటప్పుడు ప్రాసెస్ లో ఇంకా ఓకే యూఆర్ స్టిల్ స్టడీయింగ్ అని చెప్పేసి అన్నారు. బట్ ఈలోపే వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి దే కేమ్ టు నో అబౌట్ మై లైఫ్, హౌ హార్డ్ ఐఎమ్ ట్రయింగ్ అని చెప్పేసి. సో టాలెంట్ ఉంది అని చెప్పేసి చదువుకుంటూ మేనేజ్ చేసుకొని దే గేవ్ ది ఆపర్చునిటీస్. దట్ వాస్ ది బిగ్ స్టెప్ నా లైఫ్ లో. సో ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ కొంతమంది పీపుల్, అంటే బాపినీడు గారు ఆ రోజు ఆయన ఓకే చేసినందుకు, అండ్ ఆల్సో చైతన్, అరవింద్ సార్, దే ఇంటర్వ్యూడ్ మీ లైక్ అప్పుడు ఫస్ట్ రౌండ్ ఆర్ సెకండ్ రౌండ్. అండ్ దెర్ ఇస్ వన్ ఫ్రెండ్ కాల్డ్ సాంబా. అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, సో లేదు ఇప్పుడు దాకా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసావు కదా, సెకండ్ రౌండ్ కి వెయిట్ చేయి అని చెప్పేసి వాళ్ళు నాతో ఉండి దే మేడ్ మీ టు డూ దట్. సో వీళ్ళందరికీ రుణపడి ఉంటారంటారు. యా ఆబ్వియస్లీ. సో ఆర్జేగా స్టార్ట్ అయినప్పుడు మీ ఫస్ట్ షో గుర్తుందా? అసలు ఏం జరిగిందో అని చెప్తారా? అప్పటికి అంటే లైక్ అది పిల్లర్ బ్యాచ్ కాబట్టి మేము చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఇవన్నీ చేసిన టైం ఉంటుంది. ఐ ఎంజాయ్. అప్పటికి మనం చాలాసార్లు మాట్లాడుంటాం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ షో ఇస్ లైక్ ఎవరైనా కాల్ చేసి లైక్ మీ వాయిస్ బాగుంటుంది, మీరు మాట్లాడేది బాగుంటుంది, ఆర్ మీరు చెప్పేది కనెక్టింగ్ అవుతుంది అన్నప్పుడు ఇట్ గివ్స్ ఒక హ్యాపీ వైబ్. అంటే లైక్ ఇప్పుడు మనం ఇట్లా వీడియో అంటే కనిపిస్తాం, కానీ అక్కడ ఓన్లీ వాయిస్ అంటే మనం ఏ చిన్న ఇలా ఇటు అటు వెళ్ళినా కానీ వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా మోర్ అలర్ట్ గా ఉండాలి. అవును. సో గుర్తుంది ఏదైనా ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ కావచ్చు, ఫస్ట్ డే ఏం చేశారు? యాజ్ ఎ ఆర్జేగా నేను
ఫ్రెండ్షిప్ గురించి ఐ స్టార్టెడ్ ఏ షో. సో అది గుర్తుంది కానీ బట్ ఎవరు కాల్ చేశారు ఏంటంటే అప్పుడు చాలా మంది చేశారు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్. బట్ కొంతమంది కాలర్స్ లైక్ నేను ఈ ఎంటైర్ ఆర్జే జర్నీలో కొంతమంది కాలర్స్ చాలా కనెక్ట్ అయిపోయి దాని తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్ త్రూ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇప్పటికీ కనెక్షన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఆన్లైన్ రేడియో స్టేషన్ లో ఐ వర్క్. సో అక్కడ ఉపేంద్ర గారు అని చెప్పేసి లైక్ ఇలా కొంతమంది ఉన్నారు అబ్రాడ్ నుంచి వింటుండే అనమాట అప్పుడు ఆన్లైన్ రేడియో అంటే. సో అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అలా కనెక్షన్స్ గుర్తున్నాయి. ఐ ఫీల్ సో హ్యాపీ. గ్రేట్. అండ్ మీరు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈఎఫ్ఎం లో హెచ్ఓడిగా కూడా అవడం జరిగింది. అండ్ యూనో అప్రూవల్ తీసుకున్న తర్వాతే వాళ్ళు నాట్ హెచ్ఓడి, ఇట్స్ ఎ ప్రొడ్యూసర్. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. ఆ జర్నీ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? అంటే నేను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. కానీ ఫోర్త్ ఇయర్ లో ఐ హ్యావ్ టు మేనేజ్ మై స్టడీస్ ఆల్సో. సో ఎగ్జామ్స్ కి వీటికి కాలేజ్ కి అండ్ రేడియో టైమింగ్స్ కి అసలు సెట్ అవుతలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏమవుతుందంటే దెర్ విల్ బి బస్. సో ఆ ఎంట్రన్స్ లోకి వెళ్ళాలి, చాలా సెక్యూరిటీ ఇదంతా ఉంటుండే అనమాట. వి కాంట్ గో వెన్ ఎవర్ వి వాంట్ లైక్ అదర్ ఆఫీసెస్. సో అక్కడ మళ్ళీ పర్మిషన్స్ తీసుకోవాలి అండ్ కాలేజ్ లో కూడా లైక్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, అన్ని వర్కౌట్ అవ్వట్లేదు. సో ఐ ఫెల్ లైక్ ఇట్స్ ద టైమ్ ఫర్ ఎగ్జామ్స్ కోసం మానేయాలి. ఆఫ్టర్ అంటే మెయిన్ మనం చదివే బీటెక్ దానికోసమే కదా, జస్ట్ ఇప్పుడు ఈ అన్నిట్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఐ నీడ్ టైమ్ అని చెప్పేసి ఆర్జేగా వదిలేసి ఐ కంప్లీటెడ్ మై ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత అంటే వాళ్ళు చెప్పారు యూ కంప్లీట్ యువర్ ఎగ్జామ్స్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్పేసి. సో దాని తర్వాత ఐ గాట్ ది ఆపర్చునిటీ అప్పటికి అంటే ప్లేస్ అయ్యాను వేరే చోట రోబోటిక్స్ లో, ఈఎస్సిఐ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. సో అక్కడ లైక్ ఇంటెన్ గా జాబ్ ఇచ్చారు కానీ పే వాజ్ వెరీ లెస్. లైక్ అంటే నాకు అప్పటికి నేను ఐ వాజ్ ఎర్నింగ్ ఏ బిట్ మచ్ అమౌంట్. సో ఆ రెండు మ్యాచ్ అవ్వలేదు. సో ఇదంతా ఎందుకు, ఎక్కువ డబ్బులు ఎక్కడ వస్తే అక్కడే అని చెప్పేసి అగైన్ ఐ గెట్ బ్యాక్ టు దెమ్. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీ హ్యావ్ ది పోస్ట్ ఫర్ ప్రొడ్యూసర్. నేను ఐ వాజ్ లైక్ అరే నేను ఆర్జే అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ ఆఫ్ ఆర్జేయింగ్ జర్నీ అయిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ విల్ బి ది ప్రొడ్యూసర్, షో ప్రొడ్యూసర్ అని చెప్పేసి అన్నారు. ఐ లెర్న్ అండ్ ఆల్సో మేనేజ్ ది మార్కెటింగ్ ఆ టైంలో. బట్ అది కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేదు. ఈవెన్ దో దే గేవ్ మీ ది ఆపర్చునిటీ అండ్ ట్రస్టెడ్ మీ. బట్ నాకు వేరే ఆపర్చునిటీ రావడం వల్ల మధ్యలో ఐ హ్యావ్ టు లీవ్ దట్ పోస్ట్. ఓకే. సో ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు అండ్ యూనో మీ లైఫ్ ఎలా నడుస్తుందంటే ఏం చెప్తారు? ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ మై లైఫ్. లైక్ అంటే లైఫ్ వీ హ్యావ్ టు లివ్ హ్యాపీలీ. సో నేనైతే నిజంగా అందరికీ చెప్పేది ఇదే, నో మ్యాటర్ వాట్ ఆ కష్టాలు అన్నీ ఎప్పుడు ఉంటాయి. లైక్ ఏజ్తో సంబంధం లేదు, ఈ టైంలోనే నీకు కష్టాలు ఉంటాయి, ఈ టైంలో ఉండవు, అలా ఏం లేదు. ప్రాబ్లమ్స్ అనేది లైఫ్ లాంగ్ ఉంటాయి బ్రతుకున్నన్ని రోజులు. సో ఈ ప్రాసెస్ లో హౌ హ్యాపీలీ యువర్ లివింగ్ యువర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ నౌ I'm living my life happily, no matter what I'm having, what I'm not having, who is there for me, who is not there for me. ఓకే. సక్సెస్ అంటే ఏంటి మీ మాటల్లో? మన అనుకునే వాళ్ళతో హ్యాపీగా నీకు నచ్చిన లైఫ్ ని బ్రతకడమే సక్సెస్. నాకైతే మెటీరియలిస్టిక్ థింగ్స్ అయితే అసలుగా కాదు. అంటే నీకు ఇంత ఫేమ్ ఉండాలి, లేదంటే ఇంత మనీ ఉండాలి, నీకు ఈ కార్ ఉండాలి, లేకపోతే ఈ ఇల్లు ఉండాలి. రైట్ నో నా మైండ్ సెట్ కి ఐ డోంట్ డిఫైన్ సక్సెస్ లైక్ దట్. ఆర్ యూ పీస్ఫుల్, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్, నీకు కావాల్సిన మనుషులు నీ లైఫ్ లో ఉన్నారా, చాలు, యూఆర్ హ్యాపీ. అంతకన్నా ఇంకేం కావాలి? హెల్త్ ఉంది అని అంటే నువ్వు అంతకన్నా రిచెస్ట్ పర్సన్ ఎవరు లేరు ఈ భూమి మీద. హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. సో మీ గురించి చెప్పండి, ఫ్యామిలీ గురించి. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? ఓకే, నేను ఏలూరులో పుట్టాను అనమాట. సో పెరిగింది మాత్రం అంతా ఇక్కడ బంజారా హిల్స్ ఈ ఏరియాస్ లోనే. సో అండ్ నేను అమ్మ చెల్లి ఉంటాము. ఇప్పుడు ప్రెసెంట్ డాడీ లేరు, చనిపోయారు. 3 years అయింది చనిపోయి. సో అంతే, మిస్ అవుతుంటారా ఫాదర్ ని? చాలా. అంటే చిన్నప్పటి నుంచి కూడా డాడీతో కొన్ని ఇయర్స్ మాత్రమే పెరిగాము. సో మై మదర్ ఈజ్ ఎ సింగిల్ మదర్ హూ హ్యాండిల్ ఎవ్రీథింగ్. లైక్ నాది కానీ నా సిస్టర్ది కానీ మా ఇద్దరిని చిన్నప్పటికెళ్ళి పెంచి పెద్ద చేసి ఒక మంచి లైఫ్ ఇచ్చింది మా మమ్మీ. అంటే లైక్ అంటే ఇప్పుడు సింగిల్ మదర్ అంటే ఇప్పుడు మీరు చేయాలనుకున్నారు, దీనికి మనీ లేవు అని అట్లా ఏం లేదు. ఒక ఇంజనీరింగ్ చదివించింది, ఆమెకు వచ్చే జీతానికి లిటిల్ అమౌంట్ తో ఎలా చదివించిందో తెలియదు. ఈవెన్ దో నేను మా చెల్లి బాగా చదువుకుని ఫ్రీ సీట్స్ తెచ్చుకున్నా, వీ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ అమౌంట్. నేను చదివిన కాలేజ్ లో ఐ గోట్ ది ఫ్రీ, నాకు మా చెల్లికి ఫ్రీ సీట్ ఇంజనీరింగ్ లో. కాకపోతే బట్ స్టిల్ వీ హ్యావ్ టు పే ది ఎక్స్ట్రా అమౌంట్ కదా. 50% గవర్నమెంట్ ఆర్ స్కాలర్షిప్ లాగా వస్తూ ఉంటుంది. ద అదర్ అమౌంట్ మా మమ్మీ కష్టపడాలి. మా మమ్మీకి వచ్చేది ఎంత, ఇంత అమౌంట్. నా కాలేజ్ ఫీజు ఇంత అమౌంట్. ఏం చేస్తూ ఉంటారు? మా మదర్ చెఫ్, సో కుకింగ్ చేస్తూ ఉంటారు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ రోజు మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారా? కైండ్ ఆఫ్. అంటే ఎవరింట్లో ఏది ఉంటే అది వాళ్ళకి కరువు అని అంటారు కదా సమ్ టైమ్స్. బట్ మా మమ్మీ చాలా టేస్టీగా వండుతారు. గ్రేట్ గ్రేట్ దెన్. సో ఇక మోటివేషనల్ జర్నీ. సో
టిక్టాక్ తో స్టార్ట్ అయింది. సో ఏంటి మీరు ఎప్పుడు ఏడ్చిన తర్వాత రీల్స్ చేస్తూ ఉంటారా? అసలు ఏంటి ఎలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్? నేను ఒక్కటే అడుగుతున్నా, ఎవరైనా అడిగారు ఇట్లా క్వశ్చన్స్? నో, ఇప్పుడు ఎవరు అడగట్లేదు, కానీ ఒకనొక టైంలో టిక్టాక్ లో ఐ యూస్ టు క్రై అండ్ మేక్ వీడియోస్. దానికి కూడా ఒక రీజన్ ఉంది. అప్పుడు ఐ వాస్ టూ యంగ్, లైక్ 20s లో, పెద్ద మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ లేదు. అంటే ఇప్పుడు లవ్ గురించి బాధ గురించి చెప్తూ అని నవ్వుతూ మాట్లాడలేను కదా. సో ఐ యూస్ టు అప్లై సమ్ జెన్యుబామ్ అండ్ అంటే మేబీ కొన్నిసార్లు తలుచుకుని రాని బాధను కూడా తలుచుకుని ఐ యూస్ టు మేక్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. కొన్ని వీడియోస్, నాట్ ఫర్ ఎవ్రీ వీడియోస్, బట్ రైట్ నౌ అయితే అలా ఏం లేదు. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ మీరు ఎందుకు నా కళ్ళలో పెయిన్ చూస్తున్నారు. యూ కెన్ సీ ది స్పార్కిల్. చూడండి, ఎవరైనా కళ్ళు చూసి లైక్ స్పార్కిల్ అబ్బా అని అనాలి, కానీ బాధ నౌ యు ఆర్ లుకింగ్ లైక్ సో గార్జియస్ అని చెప్పుకోవచ్చు. సో అదే చెప్తున్నాను, రియల్ కి రియల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అందుకే అడిగాను అనమాట. సో ఏంటి, లవ్ ఫెయిల్యూరా ఆర్ ఎల్స్ ఏంటి? లవ్ అనే పార్ట్ నా లైఫ్ లో ఉంది, బట్ ఐ డోంట్ కన్సిడర్ as ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. ఐ హ్యావ్ ది అటెంప్ట్స్ టు డూ. అంటే ఆ పర్సన్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఫెయిల్యూర్ ఫర్ జస్ట్ పర్టికులర్ ఆ ఒక్క థింగ్ కోసం. ఓకే, లవ్ అంటే ఏంటి మీ మాటల్లో? ఒకరి కోసం నువ్వు ఎంత దాకన్నా వెళ్ళిపోవడమే. అంటే ఒకప్పటి రోజుల్లో చూస్తున్నట్లయితే ట్రూ లవ్స్ అని కనిపిస్తూ ఉండేవి, కానీ ఇప్పటి రోజుల్లో మనం చూస్తున్నాము. సో చాలా మర్డర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, న్యూసెస్ చూస్తుంటే. ఏంటి మీరు ఏమంటారు, చేంజ్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అప్పుడు లవ్ ఇప్పుడు లవ్ చాలా మారిపోయింది. అంటే లైక్ నేను ఏదో ఓల్డ్ స్కూల్ లా మాట్లాడట్లేదు. అంటే ఒక పర్సన్ మనకి ఇష్టమైతే ముందు వాళ్ళని చూసి ఫీల్ అయ్యి జస్ట్ అలా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇట్స్ ఆల్ బికమ్ టూ మచ్ ఆఫ్ ఫిజికల్ అండ్ నీ నుంచి నాకేమొస్తుంది, నా నుంచి నీకేమొస్తుంది, ఇదే అయిపోయింది. అండ్ ఇది చెప్పినా ఎంతమంది ఒప్పుకుంటారు నాకు తెలియదు, బట్ ఎవ్రీ వన్ నోస్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ హ్యాపెనింగ్. రియల్ లవ్ లేదు. వీడు అందంగా ఉన్నాడా, వీడి దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయా, లేకపోతే వీడి నుంచి నాకేం వస్తుందని ఆలోచిస్తున్నారు తప్ప నిజమైన ప్రేమ ఎక్కడుంది? టు అండర్స్టాండ్ సంబడి, లైక్ వీళ్ళతో మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. ఫాస్ట్ ఫార్వర్డ్ గా డెసిషన్ తీసుకుంటున్నారు, అంతే ఫాస్ట్ గా లైక్ మనుషుల్ని కూడా మార్చేస్తున్నారు. ఇప్పుడు వీడు వర్కౌట్ అవ్వలేదు అని అంటే ఇంకొకరు, ఇది వర్కౌట్ అవ్వలేదు అంటే ఇంకొకటి అనే ఒక ఫేజ్కి వెళ్ళిపోయారు తప్ప దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ పర్సన్స్. సో ఇందాక చెప్పారు, సో ఫెయిల్యూర్ ఆర్ లైక్ వర్కౌట్ అవ్వలేదు లవ్ అని చెప్పి. సో మరి ఆ యొక్క ఫేజ్ ని ఎలా హ్యాండిల్ చేశారు? రీల్స్ తో హ్యాండిల్ చేశారా? ఐ డోంట్ డూ రీల్స్. ఎట్లా అడుగుతున్నారండి ఆ క్వశ్చన్? ఇప్పుడు మీకు ఏదైనా బాధ వస్తే రీల్స్ చేస్తే ఆ బాధ పోతుంది. ఐ మీన్ టు సే లైక్ ఆ రోజు అట్లా ఫీల్ అయ్యి రీల్స్ మీరు మోటివేషన్ కూడా చేయడం జరిగింది కదా మీరు? నో, నేను డిప్రెషన్ లో ఫేజ్ ఉన్నప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ అన్అవైలబుల్ టు ఎవ్రీ వన్. అవునా? లైక్ చాలా టైం పట్టింది. ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్, ఇప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అనే అసలు మెంటాలిటీ నాది అసలుకే కాదు. ఐ కెనాట్ బి లైక్ దట్. ఒకళ్ళని మనం నమ్మామంటే ఫ్రెండ్షిప్ లో అవ్వచ్చు, రిలేషన్షిప్ లో అవ్వచ్చు, దానికోసం మనం చాలా కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఇట్స్ నాట్ ఈజీ. నాకైతే నేను ప్రేమించిన ప్రేమని మర్చిపోవడానికి, నార్మల్ అవ్వడానికి, మర్చిపోవడానికి కాదు, మర్చిపోయే అనే కాన్సెప్ట్ ఇట్స్ టూ డిఫికల్ట్. నార్మల్ అవ్వడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు ఆఫ్ టైం అంటే ఈ లోపు నేను లైఫ్ లో చేయాల్సిన అన్ని థింగ్స్ గాన్, కెరియర్, ఇంకా మిగతా థింగ్స్ అంటే ఐఎమ్ నాట్ ఓకే. గుర్తొస్తూ ఉంటారు, బాధ వస్తూ ఉంటుంది. యా, ఈవెన్ టుడే నాకు మనిషిని తలుచుకుంటే బాధ వేస్తూ ఉంటుంది. ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అని చెప్పి. అయ్యో, అసలు ఏం జరిగిందంటే? ఏం జరగడం లేదు. దే డిడ్ంట్ ఫైట్ ఫర్ మీ, దే డిడ్ంట్ స్టాండ్ ఫర్ మీ. కుదరలేదు సిచ్యువేషన్స్. ఓ సో సాడ్. కలం నీళ్ళు తిరిగి కూడా ఇట్ హ్యాపెన్స్ విత్ మెనీ పీపుల్. సో మరి అలా ఉంటే వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? లైక్ యాజ్ ఒక ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ గా అట్లా ఉండకూడదు. ఇప్పుడు 5 ఏళ్ళు అంటే చాలా లైఫ్ లో ఒక ప్రీషియస్ టైం పోయినట్లు. సో టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి ఏం చెప్తారు ఆడియన్స్ కి? ప్రేమ వర్క్ అవుతుంది అని చెప్పేసి అందరు రిలేషన్షిప్ లోకి వెళ్తూ ఉంటారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఆర్ ఏ రీజన్స్ కైనా అవతల మిమ్మల్ని వదిలేసినా, లేదంటే ఏదో ఒక కారణానికి మిమ్మల్ని బ్లేమ్ చేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు డెసిషన్ తీసుకుని యూ హ్యావ్ టు ఫాలో అని చెప్తే లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫేస్, బట్ అదే జీవితం అని అక్కడే ఆగిపోవద్దు. నేను చాలా టైం తీసుకున్నా, బట్ ఐ డోంట్ వాంట్ మెనీ పీపుల్ టు టేక్ దట్ మచ్ టైం. ఎందుకంటే లైఫ్ లో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కట్ చేసి చూస్తే ఎవరైతే నిన్ను వదిలేసారో ఫర్ వాట్ ఎవర్ ది రీజన్స్, వాళ్ళకి బాగానే ఉంది, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, దే ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. కానీ అట్ ది ఎండ్ నిజంగా ప్రేమించిన మీరే లాస్.
బట్ ఈ ఒక్క చిన్న లైన్ రియలైజ్ అవ్వడానికి నీకు 5-6 సంవత్సరాలు పడుతుంది అని అంటే ఈ లోపు నువ్వు చాలా కోల్పోతావు అండ్ నీ లైఫ్లో మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది. యు ఆర్ మేకింగ్ యువర్ ఓన్ లైఫ్ మోర్ కాంప్లికేటెడ్. ఇది ఇప్పుడు నేను చెప్పినా కానీ చాలా మందికి అర్థం కాదు, అంత ఈజీ కాదు. నేను కూడా ఇదే ఫేజ్లో ఉండే, అంత ఈజీ కాదు, ఐ కెనాట్, ఇదే జీవితం, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, ఇది అది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను రెగ్యులర్గా ఇన్స్టాలో చూసినా కూడా ఎందుకు వదిలేసారో కారణం తెలియట్లేదు. ఐ వాంట్ టు నో దట్ రీజన్. అంటే ఆ ఒక్క కారణం కోసం చాలా టైం వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ద రియల్ రీజన్ ఈజ్ లైక్ వాళ్ళు వదిలేసారు, అదే అంతకన్నా పెద్ద కారణం ఏం కావాలి. కాబట్టి మూవ్ ఆన్ అవ్వడమే బెస్ట్ ఆప్షన్. యూ హ్యావ్ టు. జస్ట్ బికాస్ ఒక్క లవ్ ఫెయిల్ అయిందని చెప్పేసి లైఫ్లో ఇంకెవరిని ప్రేమించను అనే మొండుగా బండరాయిల్లాగా అయితే ఉండకండి. లవ్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ need to be happen. So enjoy the life no matter what. Don't stop or end your life for any of the love stories or any of the problems. Okay, so sorry మళ్ళీ మీకు నేను గుర్తు చేసి బాధ పెట్టాను. మీరు గుర్తు చేయకపోయినా it will be it's a part of my life. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడే స్కూల్లోనో ఇంకేదో డెసిషన్ తీసుకుని లవ్ చేస్తే వాటిని మనం మర్చిపోతాం. అలాంటి చాలా స్టోరీస్ ఉంటాయి చాలా మందికి. బట్ వెన్ యూఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్, లైఫ్ లో నీకు అన్ని స్టోరీస్ లేవు, ఒక్కళ్ళనే సీరియస్ గా నువ్వు లవ్ చేసావు అండ్ ఇట్ డింట్ వర్క్ అవుట్ అంటే నీ బ్రెయిన్ అంతా మర్చిపోయే అంత ఏజ్ కాదు కదా. Matured enough to remember all these things. True. Life to move on అయిపోవాలి. Yeah, fine. ఇక మళ్ళీ జబర్దస్త్ కి వచ్చేద్దాం. సో సడన్ గా టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, సో మంచిగా ఫేమ్ అయితే రావడం జరిగింది. సో చాలా చక్కగా జబర్దస్త్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జర్నీ ఎలా అనిపించింది? ఆ యొక్క జర్నీ గురించి షేర్ చేసుకోండి. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? యా, ఇది నేను ఆర్జేగా చేస్తున్నప్పుడు లైక్ అప్పుడే టిక్ టాక్ లో చూసుంటారు డైరెక్టర్స్ ఆర్ సంబడి, ఆ టీమ్ వాళ్ళు. సో దే కాంటాక్టెడ్ మీ లైక్ ఇట్లా పటాస్ అనే ఒక షోకి వీఆర్ లుకింగ్ ఫర్, మీరు వచ్చి ఆడిషన్ ఇస్తారా ఇది అది అని చెప్పేసి. అరే స్వామి, నేను ఇప్పుడే మళ్ళీ రీజాయిన్ అయ్యా ఇక్కడ ఆఫీస్ లో, ఇప్పుడు మానేస్తా అంటే వీళ్ళు అసలు నన్ను నమ్మరు, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఎలా అని చెప్పేసి. బట్ ఓకే, అది జస్ట్ కొన్ని డేసే ఉంటుంది, అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది షూట్, అప్పుడు మాత్రమే. సో ఐ థింక్ ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ ట్రై అని చెప్పేసి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను, చేశాను. బట్ ఇక్కడ లీవ్స్ ఇవ్వట్లేదు అండ్ ఆల్సో కుదరదు కదా. అండ్ ఆల్సో ఏంటంటే దే కెప్ట్ వన్ కండిషన్, ఈటీవీ అనే ఆర్గనైజేషన్ లో నువ్వు ఆర్జేగా చేస్తూ ఇక్కడ కూడా వర్క్ చేయడానికి కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ ఓన్లీ వన్ ప్లేస్. మైట్ బి ఇన్ బిట్వీన్ మా హెచ్ఓడియో ఎవరి వల్ల ఈ ఇష్యూ వచ్చిందో తెలీదు, ఒకటి దగ్గర చేయాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ నాకు చాలా టైం పట్టింది టు టేక్ ది డెసిషన్. అంటే ఐ లవ్ ఆర్జేయింగ్, అది లైక్ బాగుంది, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో తెలీదు. అలానే లైఫ్ లో న్యూ థింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉండలేం కదా. సో ఐ ట్రస్టెడ్ అండ్ ఐ వెంట్, ఐ టుక్ దట్ స్టెప్. సో అది తీసుకుని అలా పటాష్ షోలోకి ఎంట్రీ ఇచ్చా. ఓకే, సో పటాష్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాజ్ సో డమ్. లైక్ నాకు ఎట్లా అంటే స్టాండ్, ఐఎమ్ నాట్ అంటే కమెడియన్, నేను కామెడీ చేసే పర్సన్ కాదు. బట్ షోలో ఎట్లుంటుందంటే అందరు కామెడీ చేసే వాళ్ళని తీసుకోరు. సమ్ టైమ్స్ గుడ్ లుకింగ్ ఉండి, లేదంటే ఒక పర్సనాలిటీ కావాలి అనుకుని, లేదంటే ఫేమ్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దే ఎక్స్పెరిమెంట్ ది థింగ్స్. సో అలా ఉంటుంది అనమాట. ఐ నో ఐఎమ్ నాట్ ఎ కామెడీ పర్సన్, బట్ నేను దాన్ని ఎట్లా పోర్ట్రేట్ చేయాలో తెలియదు. అక్కడ 100 టేక్లు కూడా ఉండదు. దే విల్ బి 1 డే బిఫోర్ ఒక స్క్రిప్ట్ అనుకోవాలి, అప్పుడే ప్రాక్టీస్ చేసుకోవాలి, నెక్స్ట్ డే డైరెక్ట్ అంతమంది ముందు చేయాలి. అండ్ దట్ వాజ్ ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద. నాకు కెమెరాస్ ఎక్కడుంటాయి కూడా తెలీదు. అంటే లైక్ ఈ కార్నర్ ఉంటాయి, ఆ కార్నర్ ఉంటాయి, అలా ఉంటాయి. బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ జస్ట్ ఫ్రేమ్స్ వైపు మనం లుక్ ఇవ్వాలి. నాకు ఇవన్నీ ఉంటాయని తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. ఐ వాజ్ ర్యాండమ్లీ ఓకే నేను ఇది నేర్చుకున్నా, ఇది చెప్పాలి, మర్చిపోకూడదు అని చెప్పేసి అలా ఐ డిడ్ ఇట్. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ అప్పుడు, బట్ న్యూ ఫీలింగ్. లోపలంతా స్టేజ్ మీద ఎక్కేదాకా కూడా కడుపులో చాలా భయం వేస్తూ ఉంటుంది. ఓకే, సో మరి మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసాం, మీ మదర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మీ సిస్టర్ కూడా? దే ఆర్ హ్యాపీ. మా మమ్మీ ఇప్పుడు ఎట్లా అంటే ఒకానొక టైంలో అరే కాలేజ్లో మంచి చదువు, స్కూల్లో టాపర్స్ అంత మంచి చదువుకున్నారు, వై డోంట్ యూ ఎంటర్ ఇన్ టు ది ఇంజనీరింగ్, ఏది చదివారో అది చేయలేదు, ఇవన్నీ ఎందుకు మనకి అవసరమా అని ఒక ఫేజ్ ఆఫ్ టైంలో నడిచింది. బట్ ఎట్ ది ఎండ్ దే అండర్స్టాండ్ వాట్ వీ వాంట్ టు డూ. అంటే ఇదంతా నాకు ఇష్టం అని నేను స్టార్ట్ చేయలేదు. ఇట్ జస్ట్ స్టార్టెడ్ అండ్ అట్లా గో విత్ ది ఫ్లో లాగా అన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయా. నౌ ఐ కాంట్ గో బ్యాక్ అండ్ వర్క్ ఫర్ 9 to 6 అలా. అండ్ మేబీ ఆ లిటిల్ అమౌంట్కి నేను చేయలేను. ఎందుకంటే రైట్ నౌ ఇఫ్ ఐ హోస్ట్ 3 hours ఆఫ్ షో ఈవెంట్ హోస్ట్ చేస్తే ఐ గెట్ అమౌంట్. బట్ అది ఎవ్రీడే ఉంటుంది అని కన్సిస్టెంట్ గా చెప్పలేను, కానీ అది ఒక నెల శాలరీ ఆర్ అట్లా అనమాట. సో వై ఐ విల్ చూస్ టు వర్క్ ఆల్ ది 30 days వెన్ ఐ కెన్ ఎర్న్ ఇన్ 2 to 3 days. సో అలా ఇంకా అలా లైఫ్ కి ఏదో ఒకటి చెప్పేసుకుని సాగిపోతుంది. ఓకే, సో మరి మీరు ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడాను ఫుల్ గా ట్రిప్స్, లడక్,
తర్వాత ట్రెక్కింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి సడన్ గా ఏంటి చేంజ్ అవ్వారంటే ఏమంటారు? ఓ మై గాడ్, ఇట్స్ నాట్ సడన్. లైక్ నేను చెప్పాను కదా, లైఫ్ లో ఒక బ్యాడ్ ఫేజ్ లో ఉన్నప్పుడు, సో ఐ జస్ట్ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ఫేజ్. అంటే ఇప్పుడు అంతకు ముందు దాకా నీ కోసం మనుషులు వచ్చేవాళ్ళు, బర్త్డేస్ ఇవన్నీ సెలబ్రేట్ చేస్తారు. సో నా బర్త్డే వెరీ నియర్, సో ఐ డోంట్ వాంట్ ది సేమ్ పర్సన్. వర్కౌట్ అవ్వదు అని తెలిసినప్పుడు అది నేను మళ్ళీ ఇమాజిన్ చేసుకోలేను. ఒక 3 years నువ్వు సేమ్ పర్సన్ తో బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఎవ్రీడే నీ లైఫ్ ఉండి సడన్ గా అది అవ్వదు అని అంటే, ఆ రోజు ఐ డోంట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ సఫర్. సో ఐ జస్ట్ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎవ్రీబడి. నాకు ఎవరు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వద్దు, ఎలాంటి బర్త్డే సెలబ్రేట్ చేయొద్దు అని చెప్పేసి, నా లైఫ్లో నేను హైదరాబాద్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను కానీ ఐ డెంట్ ట్రావెల్ మచ్. లైక్ ఇక్కడ ఉండే ప్లేసెస్ కూడా నేను సరిగ్గా చూడలేదు. అసలు ట్రావెలింగ్ చెయ్యాలి అనే ఒక మైండ్ సెట్టే లేదు. మనం కష్టపడాలి, ఇంట్లో మంచి చూసుకోవాలి, ఇదే థింగ్ ఉండే తప్ప ఇంకా ఏది లేదు. రిస్క్ చేసి ఐ వెంట్ టు కేరళ. దట్ వాజ్ మై ఫస్ట్ ట్రిప్. సో అప్పుడు వెళ్ళినా కూడా నేను ఆనందంగా వెళ్ళలేదు కదా, నేను పెయిన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళాను. ఆడ వెళ్ళి బాధపడుతూనే ఉంటుండే, ఏడుస్తూనే ఉంటుండే. బికాజ్ ఫ్రెష్ వూండ్స్ ఉండే అప్పుడు నా లైఫ్లో. రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోవడం, ఇంకా దాని తర్వాత ఐ స్టార్టెడ్ విజిటింగ్ ప్లేసెస్. అలా ర్యాండమ్ గా వెళ్తూ ఉన్నా. బట్ నా ఫస్ట్ ట్రెక్ వచ్చేసి బ్రహ్మతల్ అనే ఒక హిమాలయన్ ట్రెక్కింగ్ వెళ్ళా. హిమాలయాసా, మౌంటైన్సా, అసలు అంటే చిన్నప్పుడు ఏదో స్కూల్లో హిమాలయస్ అని చదువుకోవడం తప్ప అక్కడికి వెళ్ళాలని ఆలోచన కూడా లేదు. అవుట్ ఆఫ్ ది బ్లూ లైఫ్ అట్లా టర్న్ చేసేసింది. యా, నా ఫస్ట్ ట్రెక్ లో 22 మంది అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. నాకు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అంత పెద్దగా లేదు. ఏదో వెళ్ళిపోవాలి, చేసేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయా. మౌంటైన్స్ ని, స్నోని, రియల్ స్నోఫాల్ ని, హిమాలయస్ ని, అసలు ఆ లైఫ్ ని ఫర్ ది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వేరే లెవెల్లో ఉంది. ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దట్ లైఫ్. నరకం చూసిన తర్వాత ఆ వ్యూ చేసినప్పుడు యూ ఫీల్. ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఇట్స్ నాట్ ఫర్ ది వ్యూ ఆర్ ఎనీథింగ్. లైఫ్ ని నువ్వు కొత్తగా చూస్తావు. ఆఫ్టర్ ఎవ్రీ ట్రెక్ ఆర్ ఎనీ ప్లేస్ కి మీరు వెళ్ళిన తర్వాత యూ లెర్న్ థింగ్స్, యూ సీ పీపుల్, యూ అబ్జర్వ్ థింగ్స్. నీలో నీకు తెలియని వర్షన్ ని నువ్వు కొత్తగా ఫీల్ అవుతావు. దాని తర్వాత లైఫ్ ని ఇంకోలా చూడడం మొదలు పెడతావు. సో విల్ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. ఎస్, అప్పటికి ఇప్పటికి చాలా చాలా మారిపోయా. ఓకే ఓకే, సో గ్రేట్. సో నెక్స్ట్ వచ్చేసి సినిమా కూడా చేయడం జరిగింది రీసెంట్ గా. సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఎక్కడ దొరికింది మీకు ఇన్ఫర్మేషన్? సినిమా అంటే ఏదో మెయిన్ లీడ్ ఇది అని అనుకోకండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు మూవీస్ ట్రై చేయాలని అట్లా నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు. సో మా సిస్టర్ యాక్ట్రెస్, సో తన ఫస్ట్ మూవీ డైరెక్టర్ రామ్ రాజు గారు, ఆయన ఒక అప్కమింగ్ మూవీ చేయబోతున్నారు. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ రివీల్ ది నేమ్ ఆర్ నాట్. సో అందులో నో ఐ కెనాట్ డూ దట్. ఓ మై గాడ్. సో ఆయన సినిమాలో థియేటర్స్ నేర్చుకునే ఒక స్టూడెంట్ రోల్ ఉంది. నాకు థియేటర్స్ అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్. ఎలా ఉంటుంది, నేర్చుకోవాలి ఒక ఆర్ట్ ని అని చెప్పేసి ఉంటుంది అనమాట. బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ అవుట్ సైడ్, లైక్ ఇన్ని డబ్బులు పెట్టాలి, ఐ కాంట్ ఎఫోర్డ్. సో తెలిసిన పీపుల్ ఉంటారు కదా మీడియాలో, ఇండస్ట్రీలో, ఫ్రెండ్స్, క్లోజెస్ట్ పీపుల్. సో ఇలా ఒక రోల్ ఉంది, ఎలాగో నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు కదా, చాలాసార్లు డిస్కస్ చేసావు కదా, చేస్తావా అంటే ఓ ఆబ్వియస్లీ ఎస్ అని చెప్పేసి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, వచ్చు అంటే రాదు అని కాదు. థియేటర్స్ లో ఏంటంటే ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి, అది ఐఎమ్ ల్యాకింగ్ ఇన్ దట్. సో అలా ఏదో చేయాలని కాదు, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. సో అలా అక్కడ ఒక రోల్ చేశాను అంతే. గ్రేట్. సో ఇంకా అలాగే మంచి రోల్స్ మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బట్ నేను ట్రై చేయాలి కదా, ఐఎమ్ నాట్ ట్రైయింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది మూవీస్ ఆర్ ఇండస్ట్రీ. బట్ థ్యాంక్స్ ఫర్ దట్. మేబీ లైఫ్ ఏమైనా అక్కడికి తీసుకెళ్తే తెలీదు. సో నెక్స్ట్ సోషల్ సర్వీస్. సో చాలా మంది మీరే అసలు ప్రాబ్లమ్స్ ఉన్నారని చెప్తూ ఉన్నారు, అండ్ యూనో ఓవర్కమ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా చాలా మందికి మీరు స్కూల్ ఫీజు కట్టడం జరుగుతుంది. సో మొన్న కూడా స్కూల్ కి వెళ్ళి మీరు ప్రిన్సిపల్ తో మాట్లాడి కట్టి, అది ఎంత అథెంటిక్ గా ఉంటుందంటే, లైక్ చాలా మంది చేస్తూ ఉంటారు, ఇది నిజమా కాదని డౌట్ వస్తూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ లైక్ అమేజింగ్. సో ఏంటి మీ విషయంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు అసలు మీరు చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? మన లైఫ్ లో మనం చాలా కష్టాలు పడ్డాం. మనం చదువుకునేటప్పుడు అసలు ఎవరైనా ఫీజు కడితే బాగుండు అని వెయిట్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి. బికాస్ చెప్పాను కదా, మా మదర్ సింగిల్ పేరెంట్, సో చాలా కష్టపడి చదివించారని. సో స్కూల్లో మా స్కూల్ ప్రిన్సిపల్ మ్యామ్ మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని వి కాంట్ ఎఫర్ట్ అని చెప్పేసి, మీరు బాగా చదువుతారు, సో మంచి ర్యాంక్స్ అట్లాంటివి వస్తే సంబడి ఈజ్ రెడీ టు పే అని చెప్పేసి అన్నారనమాట. సో అలా చాలా మంది మేము చదువుకునేటప్పుడు మాకు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళు చేశారు, నేను చేయాలనేది కాదు, ఇట్స్ ఇన్ మై నేచర్. లైక్ ఎవరైనా ఏడుస్తే చూస్తూ ఉండలేము, మన దగ్గర లేకపోయినా పర్లేదు, మనం ఏదైనా వేలో వాళ్ళకి హెల్ప్ చేయగలమా అని చెప్పేసి అలా అనుకున్నా. వేరే వాటికి కూడా చాలా హెల్ప్ చేయొచ్చు, బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఒక థింగ్.
వాళ్ళు దాని తర్వాత జాబులు చేస్తారా చదువుకుని చేయరా అనేది ఇట్స్ అప్ టు దేర్ ఇంట్రెస్ట్. బట్ ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ ఉండాలి, చదువుకోవాలి. డబ్బు లేక చదువుకోవడం ఆగిపోకూడదు. చాలా మంది ఆర్ఫనైజెస్ లో ఉండే కిడ్స్ కి ఎవరైనా డోనర్స్ అట్లా వస్తూ ఉంటారు. బట్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ లో సింగిల్ పేరెంట్ ఉండి పేరెంట్స్ లేకుండా ఉండే వాళ్ళు దే డోంట్ నో హౌ టు అప్రోచ్ ఆర్ వాళ్ళకి హెల్ప్ వస్తుంది అనేది తెలియదు. అందరు స్కూల్స్ మా స్కూల్ ప్రిన్సిపల్ లాగా అర్థం చేసుకుని ఎవరో ఒకరిని ఫైండ్ అవుట్ చేసేలాగా ఉండదన్నమాట. ఇప్పుడు మారింది కూడా జనరేషన్. యా, సో ఐ ఫెల్ట్ లైక్ ఈ కాజ్ మీద నేను వర్క్ చేయాలి. సో నాకుండే సర్కిల్ పెద్దదే, ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు. ఏముంది బయటకు వెళ్తే నువ్వు ఒక 100 రూపాయలు ఇలా కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టేస్తున్నావు. సో ఆ 100 రూపాయలు ఒక 100 మంది దగ్గర నుంచి తీసుకుంటే ఒకరికి ఒక నార్మల్ స్కూల్లో చదివే పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీ అయిపోతుంది. సో అట్లా ఒక ఇనిషియేషన్ తో స్టార్ట్ అయింది. సో గ్రేట్. ఎవరైనా బెస్ట్ స్టూడెంట్ ఉన్నారా? సో మీరు హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మీకు చెప్పడం కావచ్చు, లేదంటే వాళ్ళు ఇంత స్కోర్ చేసి ఉండడం కావచ్చు, అట్లా లైక్ వన్ థింగ్ నేను ఇక్కడ చేయింది ఏంటి అని అంటే, చాలా మంది బాగా చదివితే పే చేస్తాము అని అంటారు. బట్ నేను అలా కాదు. నీకు చదువుకోవాలని ఉందా, పాస్ అవ్వు చాలు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటేనే నేను ఫీజు కడతాను ఇలాంటి రూల్స్ పెట్టను. నువ్వు చదువుకో, నాలెడ్జ్ అర్థం చేసుకో, పాస్ అవ్వడానికి ట్రై చేయి, ఇది చెప్తా. సో సూపర్ అండి. సో చాలా హ్యాట్స్ ఆఫ్ ఇనిషియేషన్ చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్టిస్ట్ కి అనేది చాలా కళలు అయితే ఉంటాయి, అలాగే మీకు కూడా చాలా కళలు అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ పెయింటింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో మీ యొక్క వీడియోస్ లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎందుకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆర్ట్ ఎట్లాగా ఎప్పటి నుంచి? ఇట్స్ ఏ హాబీ కైండ్ ఆఫ్ స్టఫ్. లైక్ అరే చిన్నప్పటికెళ్ళి మనకి ఏదో ఒక ఆర్ట్ ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి కదా నేర్చుకోవడానికి. అలా పెయింటింగ్ అంతే. పెయింటింగ్ అంటే ఇప్పుడు నేను ఏదో మాస్టర్ పీస్ డిజైన్ చేస్తున్నాను అసలు అనుకోకండి. ఇట్స్ లైక్ థెరపీ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇప్పుడంటే థెరపీ లాగా ఒక దాని మీద ఒక పెయింటింగ్ వేయాలంటే మీకు చాలా చాలా ఓపిక ఉండాలి, ఒక విజన్ అనుకోవాలి. సగం వేసిన తర్వాత ఎప్పా ఓపిక లేదని చెప్పేస్తే అది మొత్తం మెస్ అయిపోతూ ఉంటుంది. అంటే లైక్ అదొక అలవాటు నాకు. చెట్లు పెంచడం అన్నా, బుక్స్ చదవడం అన్నా, లేదంటే పెయింటింగ్స్ వేయడం అన్నా, ఏదైనా కొత్త ఆర్ట్స్ నేర్చుకోవడం అన్నా చాలా చాలా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఆర్జే అమరా గారు ఏం చేస్తున్నారు? రైట్ నౌ నేను ఎంసీ అంటే ఫ్రీలాన్సింగ్ హోస్ట్ చేస్తూ ఉంటా ఈవెంట్స్ ని. ఇప్పుడు వెడ్డింగ్స్ కానీ, కార్పొరేట్ కానీ, లేదంటే మూవీస్ ఆడియో రిలీజెస్ కానీ, లేదంటే సాంగ్ రిలీజెస్ కానీ, లేదంటే వాళ్ళ ఏదైనా సెలబ్రేషన్స్, ఇంకా ఫ్యామిలీస్ లో జరిగే ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ ని నేను హోస్ట్ చేస్తూ ఉంటా. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఇట్. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, సో దట్స్ యువర్ నిష్ అని చెప్పి అనుకోవచ్చు. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ దట్ అండ్ ఐ కంప్లీటెడ్ మై MBA. బట్ ఐఎమ్ నాట్ షూర్ మేబీ కెరియర్ స్విచ్ చేసుకుంటానా లేదా అనేది. యాజ్ ఆఫ్ అయితే నో, ఫోకసింగ్ ఆన్ లైక్ యూట్యూబ్ ఒక ఛానల్ ఉంది, చిన్న ఛానల్. ఐఎమ్ ట్రైంగ్ టు గ్రో దట్ అండ్ ఆల్సో ట్రావెల్ చేస్తూ అండ్ ఆల్సో ఈ హోస్టింగ్స్ చేస్తూ నా సర్వైవల్ నడుస్తుంది. సో మరి ఫ్యూచర్ 10 years లో ఎలా చూడబోతున్నాం ఆర్జే అమలా గారిని? అంటే ఆనందంగా, నేను ఇష్టపడే పర్సన్ నా లైఫ్లో వచ్చే పర్సన్తో ఒక చిన్న క్యూట్ హ్యాపీ లైఫ్, ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేయాలి, కొన్ని అద్భుతమైన ప్లేసెస్ ని చూడాలి, అండ్ మనకున్న దాంట్లో కుదిరితే ఎవరికన్నా హెల్ప్ చేయాలి, ఈ విజన్ లోనే ఉంది. సో ఒక ఆర్జేగా అంటే ఐ మీన్ యాంకరింగ్ అయినా సరే కూడాను ఫ్లక్చువేషన్స్ ఉంటాయి జర్నీలో, కెరియర్ జర్నీ. సో ఇలాంటి టైమ్స్ లో డబ్బులు ఎలా సేవ్ చేస్తూ ఉంటారు? అండ్ యూనో మీ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? దానికంటే ప్లానింగ్ ఏం లేదు, అది ఎప్పుడు మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. బికాస్ యూ నో లైక్ మీడియా ఆర్ ఇలాంటివి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేసేటప్పుడు యూ వోంట్ గెట్ ఎ ఫిక్స్డ్ అమౌంట్. నెలకింత వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఈ నెల డబ్బులు అయిపోయినాయి, పర్లేదు, ఇంకో నెల జీతం వచ్చేస్తుంది, దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే థింగ్స్ ఉండవు అనమాట. ఎవ్రీడే నువ్వు ఒక దగ్గర జాబ్ చేయకుండా యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్, ఎవ్రీడే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, దాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు ఇప్పుడు క్లయింట్స్ వస్తే నువ్వు బడ్జెట్ అన్ని ఓకే అనుకుంటే యుల్ గో అండ్ హోస్ట్ అండ్ యుల్ హ్యావ్ ది మనీ. వాట్ ఇఫ్ ఒకవేళ బడ్జెట్ ఈ థింగ్స్ అన్ని ఓకే అవ్వకపోతే, ఫర్ హౌ లాంగ్ యూ హ్యావ్ టు సర్వైవ్ విత్ ది మనీ యు ఆర్ హ్యావింగ్, ఆర్ లేకపోతే దాన్ని ఎట్లా ఏం చేయాలి అనే ఒక థింగ్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ స్ట్రెస్ ప్రాసెస్, బట్ ఇట్స్ ఓకే. మనం హ్యాపీగా బతకడానికి కొంచెం ఉంటే చాలా అని అనుకునే ఫేజ్ లో ఉన్నాను కాబట్టి పర్లేదు. సేవింగ్ అంటే వచ్చే దాంట్లో కొంచెం సేవ్ చేస్తూ, కొంచెం ట్రావెల్ కి, కొంచెం ఇంట్లో ఖర్చులకి, లేదంటే ఇంట్లో వాటికి అలా ఉంది. నాట్ హ్యూజ్ అమౌంట్, వెరీ లెస్ అమౌంట్, బట్ మై ఫ్యామిలీ ఈజ్ ఓకే విత్ దట్ రైట్ నౌ. సో గ్రేట్. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కెరియర్ జర్నీలో స్ట్రగుల్స్ అంటే లైక్ మర్చిపోలేని సంఘటనలు ఏదైనా చెప్తారా? మా నాన్న చనిపోయినప్పుడు నేను అసలు ఆ ఫేజ్ నుంచి రాలేకపోయాను. అంటే ఎట్లా చనిపోయారు ఏంటి? ఐఎమ్ రియలీ సో సారీ, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్. అంటే లైక్ ఎలా చనిపోయారో చెప్పాలని అనుకుంటలేదు, ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు. ఓన్లీ మై ఫ్యామిలీ పీపుల్ నో ఎలా చనిపోయారు అని చెప్పేసి, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్ రైట్ నౌ.
ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. Okay, యా చనిపోయినప్పుడు నాకు చాలా చాలా బాధ వేసేసింది. అంటే నేను ఆల్రెడీ ఒక బాధలో ఉన్నా, 1.5 year అయింది, నేను ఒక ప్రేమించిన పర్సన్ మర్చిపోలేకపోతున్నా అనే బాధలో నేనున్నా. దాని నుంచి ఎలా హీల్ అవ్వాలి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. బికాస్ నో బడీ ఈస్ దేర్ టు గైడ్ మీ లైక్ ఓ ఇది లైఫ్ ఇలా ఉంటుంది, నువ్వు ఇది చేయి అని లేదు. మనం ఏంటంటే ఒకటే పర్సన్ సర్వస్వం అనుకుని ఆ పర్సన్ ఎలా వదిలేస్తారా బాబు అనే దానిలో నేను బయటకు రాలేకపోయా. దాని నుంచే నేను ఎస్కేప్ అవ్వడానికి నేను ట్రావెల్ చేస్తూ ఏదో కొన్ని రోజులు ఏడుస్తూ కొన్ని రోజులు నవ్వుతూ ఏదోలాగా లైఫ్ని గడిపేస్తున్న టైంలో సడన్గా ఐ గోట్ ఎ కాల్. అంటే మా డాడీ మాతో ఉండరు, బట్ వీ హ్యావ్ దట్ కనెక్షన్. అంటే ఇప్పుడు ఏదో సపరేట్ అయిపోయారంటే ఆయన ఏదో మ్యారేజ్ చేసుకున్నారు అని అలా అని కాదు. జస్ట్ బికాస్ తనకు ఉండే ఆ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల 2 ఆడపిల్లలను తాగేసి ఆయన రోడ్డు మీద పడిపోవడానికి కానీ లేకపోతే మమ్మీని కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కష్టం కదా. సో ఇట్ వోంట్ బి గుడ్. కాబట్టి అందుకు డాడీ నుంచి దూరంగా ఉండడం జరిగింది. డాడీ నాయనమ్మ దగ్గర ఉంటారనమాట. సో నేను అప్పుడే కేరళ ట్రిప్ కంప్లీట్ చేసుకుని నేనే ఒక బాధలో ఉంటే సడన్గా ఐ గోట్ ఎ కాల్ లైక్ నాన్న లేడు, చనిపోయాడు. ఏంటి ఏం లేదు, నేను 1-2 రోజుల ముందు దాకా మాట్లాడా. ఇన్ కేస్ ఆయన కాల్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇరిటేట్ అవుతూ ఎప్పుడు తాగుడుకు డబ్బులేనా అంటే ఇప్పుడు మనం కష్టపడి మనం ఎవరెవరికో ఎంతెంతో చేస్తున్నప్పుడు మన కన్న తండ్రికి ఒక 500 అడిగితే ఇవ్వలేనప్పుడు అంటే యూ కెన్ గివ్, యూ హ్యావ్ ది మనీ, బట్ ఇస్తే తాగి అక్కడ నాయనమ్మని కొడతాడో లేకపోతే అక్కడ మెస్ చేయడమో ఇంకా అంతా చెత్త అయిపోతుంది అక్కడ. సో అందుకోసం డబ్బులు ఇవ్వలేదు. కన్న తండ్రికి ఇవ్వలేకపోతున్నామా అని ఫోన్ చేసినప్పుడల్లా ఇసుక్కుని అరవడం అట్లాంటివి చేసినప్పుడు అప్పుడు అది రైటే అవ్వచ్చు. కానీ మనిషి లేని తర్వాత చాలా బాధ అనిపించింది. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన కూడా మారుతాడు, మనం కూడా మారుతాం, కలిసి ఉందాం. ఇంకేంటిది అసలు ఎందుకు మా అమ్మ పెళ్లి చేసుకుందాం, మేము పుట్టినప్పటికెళ్ళి మా కోసమే వీళ్ళు బతకడం సపరేట్ అవడమే సరిపోయింది తప్ప వీళ్ళ లైఫ్ని ఎక్కడ ఎంజాయ్ చేశారంటే లేదు. సో ఆబ్వియస్లీ పెళ్లి చేసుకున్నాం, ఒక 1 yearకో 2 yearsకో మేము పుట్టేసి ఉంటాం. దాని తర్వాత మేము కొంచెం పెరగంగానే మా 2nd class నుంచి ఇదే ఇష్యూ. సో జస్ట్ ఎన్ని ఇయర్స్ ఇదే, ఇంకా వీళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయలేదు. సో ఐ రియలీ ఫీల్ సో సాడ్ ఫర్ మై మామ్ అండ్ మై డాడ్. సో అలా ఉన్నందుకు సో ఇంకా ఇదంతా కాల్ వచ్చింది చనిపోయారు అనగా నాకు ఇంకా తట్టుకోలేకపోయాను. ఆల్రెడీ ఒక బాధలో ఉన్నా, దాని నుంచే నాకు బయటపడడం రావట్లేదు. అండ్ ఈ బాధను ఇంకా పిచ్చిగా ఏడ్చేస్తున్నా. అంటే నాకు ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ ద సిచ్యువేషన్. అండ్ వెళ్ళాం ఇక్కడ నుంచి ఆంధ్రాకి, ఒక బాక్స్లో పెట్టి ఉంచారనమాట. ఐ కాంట్ సీ హిమ్ లైక్ దట్, చూడలేకపోయా. ఇంకా ఎవరు నన్ను కంట్రోల్ చేయలేకపోయారు. ఏడుస్తూనే ఉన్నా బికాస్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే హిమ్, హౌ మచ్ ఐ లవ్ హిమ్, హౌ మచ్ వీ వాంట్ హిమ్. ఎప్పుడు చెప్పలేదు, ఎంత ఇష్టము అనేది చెప్పే అవకాశం రాలేదు. సో అది చెప్పలేకపోయాను, ఇంకెప్పటికి చెప్పలేను. ఈయనకి అర్థం కాదు మేము ఎంత ఇష్టపడ్డాము అనే థింగ్ చాలా సఫర్ చేసేసింది. అయ్యో నేను అస్సలు ఏడవకూడదు అనుకున్న ఇంటర్వ్యూలో. ఎప్పుడు ఐఎమ్ బికమింగ్ ఎమోషనల్ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇంకా పేరెంట్స్ని మనం చనిపోవడం చూడలేము ఎవరైనా కూడా, ఏ రీజన్కైనా కూడా. సో ఇంకా పెయిన్ చాలా డిఫికల్ట్. నేను దాని నుంచి బయటపడతానని అస్సలు అనుకోలేదు. సమ్హౌ ఇట్స్ ఏ ఫేస్. కొన్నిసార్లు లైఫ్లో ఇట్లా మనం అనుకున్న వాళ్ళు పోతారు, మనం బతకాలి అయినా కూడా. దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ లైఫ్. సో అది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అంటారు. నాకైనా ఎవరికైనా కూడా ఇట్స్ వెరీ టఫ్. జస్ట్ ఒక థాట్, మన పేరెంట్స్ ఉండరు చనిపోయారన్న థాట్ తలుచుకుంటేనే ఎవరికైనా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఐ కాంట్ సీ హిమ్ లైక్ దట్. ఓకే అంటే ఓకే, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే మా నాన్న చూసారుగా ఇలా బాధ వచ్చేస్తూ ఉంటది అనమాట. దాని తర్వాత నాకు ఏమైందంటే ఒక ఫియర్, అరే లైఫ్ ని ఎప్పుడు ఏం చేయాలో అది చెప్పేయాలి, చేసేయాలి. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ మన పేరెంట్స్కి ఏదైనా చెయ్యాలి, వాళ్ళు చనిపోయిన తర్వాత లేకపోతే ఇంకేదైనా అయిన తర్వాత చేయలేకపోయామనే రిగ్రెట్ వద్దు. కుదిరితే మంచిగా ప్రేమగా చెప్పడానికి ట్రై చేద్దాం, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని. కొన్ని రోజుల వరకు ఐ వాజ్ ఇన్ ఏ ఫియర్, ఏమైపోద్దు వీళ్ళకి ఏమైపోద్ది అని ఒక ఫియర్ లో ఉండే. బట్ నౌ ఐఎమ్ ఓకే. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి, అంటే పర్టికులర్ గా ఒకటని చెప్పలేను కానీ ద లైఫ్ ఐఎమ్ లీడింగ్ రైట్ నౌ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ మెనీ. మైట్ బి అది నాకు వాల్యూ అని నేను ఫీల్ అవ్వలేకపోవచ్చు. ఇప్పుడు చాలా మందికి హిమాలయస్ చూడాలి, ట్రెక్స్కి వెళ్ళాలి, లేదంటే ట్రిప్స్కి వెళ్ళాలి, కొన్ని ప్లేసెస్ చూడాలి, లైఫ్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. మేబీ నేను రియలైజ్ అవ్వట్లే, ఐఎమ్ లివింగ్ ఆల్రెడీ ఇన్ దట్. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉంటాయి కానీ గుర్తుండవు, బాధవే మనకు గుర్తుంటాయి యూజువల్లీ రియల్ లైఫ్ లో. సో ర్యాపిడ్ ఫైర్ విత్ ఆర్జే అమల గారు. సో లెట్స్ స్టార్ట్. సో రెడీ? yes I'm ready. ఓకే ఫైన్. సో ఆర్జేగా చేసిన ప్రౌడెస్ట్ షో?
ఓ మై గాడ్, దెయ్యాల గురించి ఒక రోజు మాట్లాడాను అనమాట. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆ షో అర్ధరాత్రి స్టూడియోలో నేను ఒక్కదాన్నే ఉండి కాలు పైకి పెట్టి నేనే భయపడ్డా, నేను షో చేస్తే నేనే భయపడ్డా. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ సమ్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఓకే, మీ ఫేవరెట్ యానిమల్ పేరు? ఓ డాగ్, యానిమల్ పేరు చాలా యానిమల్స్ ఇష్టం నాకు. అవునా? ఓకే, సో మీరు చివరిసారి ఏడ్చిన సందర్భం? ఇప్పుడే మా నాన్న గురించి తలుచుకునే. స్పాంటేనియస్. అబ్బా బాబా. ఇన్స్టాగ్రామ్లో మీ ఫేవరెట్ పేజ్ ఆర్ అకౌంట్? అట్లా ఏం లేదు. ఐ లైక్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, బట్ ట్రావెల్ పరంగా చెప్తే జస్తి అనే ఒక పర్సన్ది ఇష్టం అనమాట. నైటే ఒక రీల్ చూసాను. యూజువల్లీ నేను ఎప్పుడు ఆవిడ అకౌంట్ చూడలేదు. చాలా ముసలావిడ, సీతమ్మన నరసమ్మనో ఏమో పేరుంది. ఆమె ఏజ్ కి ఆమె చేసే సాంగ్ రీల్స్ కి సింక్ అవ్వలేదు. అంటే లైక్ సింక్ అవ్వలేదు అంటే ఏం చేస్తున్నారా? ఇఫ్ అంతా ముసలావిడే తన లైఫ్ ని నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే మనకేం రోగం వచ్చింది, మనం కూడా ఎంజాయ్ చేయాలని అనుకున్నా. ఐ డోంట్ రిమెంబర్, బట్ దొరికితే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ తనకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీ పేరు కూడా నాకు గుర్తులేదు, బట్ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్. దేనికోసం మీరు కాంటెంట్ చేస్తున్నారో తెలియదు కానీ ఐ రియలీ లైక్ యువర్ స్మైల్. సూపర్. సో నెక్స్ట్, మీరు అనుకోకుండా సెలబ్రిటీ కాల్ తీసిన సందర్భం? నేను ఎక్కువగా మాట్లాడేది మాధవీలతతోనే. సో యా మాధవీలత పసుపులేటి. ఎస్, మీ పేరులో కూడా పసుపులేటి అని ఉంటుంది కదా. సో అప్పుడు అనుకున్నా ఏంటి కనెక్షన్ ఉందా. రీసెంట్ గా తన ఇంటర్వ్యూ చేశాను. ఓ, సో మీకు మైక్ మీద వచ్చిన ఫన్నీయెస్ట్ బ్లూపర్? మైక్ మీదనా? బ్లూపర్ అని కాదులే కానీ ఎవరుండ్రు, మనం ఏది మాట్లాడినా మైక్ తోనే మాట్లాడాలి. కొన్నిసార్లు లైక్ ఎప్పుడైనా ఫంబుల్ అయ్యి కరెక్ట్ గా చేయకపోతే ఆ మైక్ ని అని చెప్పేసి అట్లా అనుకోవడం. అండ్ దే వేర్ ఎర్లీ మార్నింగ్ షోస్ చేసేటప్పుడు ఒకరోజు మొహం కడుక్కోకుండా వెళ్ళి మైక్ తో మాట్లాడుకున్నప్పుడు ఏమనుకోకే ఇప్పుడు మొహం కడుక్కోలేదు నువ్వే భరించాలి అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి. మీ ఫేవరెట్ సాంగ్ మీరు తరచుగాని హమ్ చేస్తూ ఉండే సాంగ్? చాలా ఉండే. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు ఏం నాకు తలిచి చూసా అని అది గుర్తొస్తుంది. అసలు కాదు, దట్ ఈస్ నాట్ మై ఫేవరెట్ సాంగ్. నాకు అన్ని పాటలు ఇష్టమే, కానీ ఐ డోంట్ నో హౌ టు సింగ్ దిస్ సాంగ్. ఇష్టం ఇదేంటంటే ఇళయరాజా గారిది. సో తెండ్రలో ఏదో సంథింగ్ ఉంటుంది. ఇది ఐఎమ్ సో సారీ, ఆ వర్డ్ కూడా నాకు రాదు. దీని నెక్స్ట్ వర్షనే చల్లగాలి తాకుతున్నా. ఆ సాంగ్ కి ఒక మలయాళమో ఏదో వర్షన్ ఉంటుంది. సో అది ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా చేస్తుంటారా? తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా, దారులు వేరైనా వేరే తీరం చేరానా. ఇది మిడిల్ లో వస్తుంటది. ఇష్టమే కానీ గుర్తు రావట్లేదు పాట. ఓకే, నైస్. నెక్స్ట్, ఫోన్ లేకుండా మీరు ఎంత టైం ఉండగలరు? నేను ఎన్ని రోజులన్నా ఉండగలను. నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు ఇవన్నీ ఎందుకు అంటే, ఇప్పుడు నేను హోస్టింగ్ చేస్తా, క్లయింట్స్తో మాట్లాడాలి అని దానికి తప్ప ఐ వాంట్ టు లివ్ మై లైఫ్. ఇట్స్ అ డ్రీమ్ లైఫ్ అనుకోండి. నాకు ఈ ఫోన్లు గ్యాడ్జెట్స్ ఏమొద్దు. మీరు చూసిన రీసెంట్ ఇన్స్పైరింగ్ మూవీ? ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్. కార్తీ అండ్ బాంబే మూవీలో హీరో. సో ఒక సినిమా అన్నమాట. ఇట్స్ వెరీ సింపుల్ మూవీ. అది చాలా చాలా బాగా నచ్చింది నాకు. సినిమా పేరు గుర్తులేదు. అండ్ దీని గురించి సెలబ్రిటీస్ కూడా చెప్పారనమాట, చాలా బాగుంది, అది ద బెస్ట్ మూవీ అని చెప్పేసి. అది నచ్చింది అనమాట. రియల్ లైఫ్లో ఒక మనిషి ఇంకో మనిషిని ఎంతలా మార్చేస్తాడు అనేది. సో ఇట్స్ కార్తీస్ మూవీ. ఇఫ్ యూ హ్యాడ్ ఎ సూపర్ పవర్, వాట్ వుడ్ యూ డూ ఫస్ట్? ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అన్నపూర్ణ బేస్ క్యాంప్. సూపర్ పవర్స్ అంటే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్ ఆఫ్ ట్రెక్స్, హిమాలయన్ ట్రెక్స్. ఇండియాలో ఉండే ప్లేసెస్ అంటే చాలా ఇష్టం నాకు. చాలా చాలా ట్రెక్స్ చేయాలి అని. స్ట్రీట్ ఫుడ్ ఆర్ హోమ్ ఫుడ్? హోమ్ ఫుడ్. అమల గారు, మీ లైఫ్ లో థ్యాంక్స్ చెప్పాలంటే ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు? ముగ్గురి కంటే చాలా కష్టం. బికాస్ లైఫ్ లో ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క పీపుల్ ఒక్కొక్క టైం వరకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఆ ముగ్గురికి చెప్పి మిగతా అందరినీ వదిలేస్తే ఇట్ వోంట్ బి గుడ్. సో నేను నా ఫ్రెండ్స్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బికాస్ నా దగ్గర ఏమీ లేని సిచ్యువేషన్లో జెన్యూన్లీ దే ఆర్ దేర్ ఫర్ మీ. సో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క పీపుల్ ప్లేడ్ సమ్ రోల్ ఇన్ మై లైఫ్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఫ్రెండ్స్, టు ఆల్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే దే ఆర్ బెస్ట్. అండ్ మా అమ్మ, ఫ్యామిలీకి చెప్పాలి కాబట్టి ఆబ్వియస్లీ మా అమ్మ, మా చెల్లి, మా నాయనమ్మ, ఈ ముగ్గురే నా లైఫ్ లో ఇప్పుడు ఉన్నారు కాబట్టి. సో దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్. చాలా మంచి విషయాలు అయితే మీరు మాతో పంచుకోవడం జరిగింది. అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా మీ యొక్క జర్నీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్ ది సేమ్ టైం
మీరు కూడా మీరు అనుకున్నట్లుగా లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి హ్యాపీగా ఉండాలని చెప్పి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్, అండ్ ఐ ఆల్సో విష్ వెరీ గుడ్ లక్ టు యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ అమల గారు. సో దట్స్ ఇట్. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఆర్జే అమల గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.